దక్షిణ షిరిడీగా కర్నూలు నక్షత్ర సాయి మందిరం విరాజిల్లుతోంది. ఒకప్పుడు రాయలసీమ ప్రాంతంలో ఏకైక షిరిడీ సాయి మందిరంగా అలరారుతుండేది. 1951వ సంవత్సరంలో నిర్మితమైన ఈ మందిరంలో సాయినాథుడు సకల అలంకార శోభితంగా విరాజిల్లి ఉంటాడు. నక్షత్రాకార మందిరంలో తారాధిపతి వలె సాయి చంద్రుడు భాసిల్లుతాడు. నక్షత్ర మండలానికి రేరాజు చంద్రుడు అధిపతి. అలాగే ఈ నక్షత్రాకృతి మండపానికి యోగిరాజు సాయి భగవానుడు అధిపతి. రజత సింహాసనంపై విరాజమానుడైన సాయినాథుడు రజత కిరీటధారి అయి రాజాధిరాజ యోగిరాజ పుంగవునిలాగా భక్తులకు దర్శనమిస్తాడు. ఓంకార సంయుక్తమైన కిరీటంతో సింహాసనంపై రజతమయ ఛత్రంతో సాయి దివ్యకాంతుణ్ణి వెదజల్లుతూ ఉంటాడు. సాయి దేవా సాయి దేవా సాయి దేవా. రజత త్రిపుండ్ర అలంకరణతో సాయి యోగీశ్వరుడిగా, చిన్మయ చిదానంద భరితంగా, ఆశ్రిత రక్షకుడిగా కరుణామయ దృక్కులు వెదజల్లుతుంటాడు. సజీవ కళతో అలరారే సాయినాథుని విగ్రహం దివ్య తేజస్సును సంతరించుకుని ఉంటుంది. ముఖార విందంలో ప్రసన్నత, నేత్రద్వయంలో కారుణ్యం, చిరునవ్వులో లాలిత్య గుణాలు ప్రస్ఫుటమవుతుంటాయి. సాయినాథుని దివ్యమంగళ విగ్రహాన్ని భక్తులు బారులు తీరి దర్శించుకుని పులకితులవుతారు. సాయి ప్రధాన మందిరానికి ఇరువైపులా భక్తులు బారులు తీరి తమ ఆరాధ్య దైవమైన సాయిని దర్శించుకుంటారు. భక్తుల మదిలో ఎన్నో అభీష్టాలు, మరెన్నో ఈప్సితాలు, ఇంకెన్నో ఆశలు, ఎన్నెన్నో ఆశయాలు. తమ మదిలో మెదిలే భావాలకు సాయి దగ్గరే సమాధానం దొరుకుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఆర్తులై షిరిడీ సాయి చెంతకు తరలివస్తారు. ముముక్షువులై ముకుళిత హస్తాలతో సాయిని మనస వాచ కర్మణ ప్రార్థిస్తారు. సాయి విగ్రహం ముంగిట వెండి పళ్ళెంలో సాయిబాబా సూక్ష్మ విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహానికి కుంకుమ పూజల్ని నిర్వహిస్తారు. మందిర ముఖమంటపంలో సాయి రజత పాదుకలు, సాయి దివ్య ప్రసాదమైన విభూతి, కుంకుమలు ఉంటాయి. సాయికి అభిముఖంగా పాలరాతితో మలిచిన నందీశ్వరుడి ప్రతిమ గోచరమవుతుంది. 1951 సంవత్సరంలో వీరస్వామి గారిచే ప్రతిష్ట జరిగినది. ఈ దేవాలయం నందు నిత్యము కూడా 4 హారతులుగా జరుగుతూ ఉంటాయి.
మహిలో వెలసిన మహనీయుడవు మహిమలు చూపే మహితాత్ముడవు మహిలో వెలసిన మహనీయుడవు మహిమలు చూపే మహితాత్ముడవు షిరిడి సాయి దేవా చిదానంద భావా షిరిడి సాయి దేవా చిదానంద భావా మహిలో వెలసిన మహనీయుడవు మహిమలు చూపే మహితాత్ముడవు